నిన్ను కౌన్సిలర్ పదవి నుంచి ఊడగొడతా అని చెప్పేసి నన్ను బెదిరించి ఇలాంటి మాట్లాడడం జరిగింది మేడం. మాట్లాడిన తర్వాత నేను వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మార్చి 16 తారీఖు నాడు నన్ను పిలిచి 41 CR తిప్పి నోటీస్ ఇవ్వాలి నీకు, మీ అందరు 6 మంది పైన కేసు బుక్ చేశారు. మా అమ్మ నాన్న, మా 2 చెల్లెలు, నా పైన, మా తమ్ముని పైన. మా అమ్మ నాన్న ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే ఇళ్ళలో ఉంటారు. నా పెళ్ళై 18 సంవత్సరాలు అయింది. నేను ఇంట్లోకి వెళ్ళి ఎలాగై 13, 14 సంవత్సరాలు అయింది. వాళ్ళకు నాకు ఎటువంటి సంబంధం ఎలాగుంటా, అయినా వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసు బుక్ చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఒక చెల్లెలు హైదరాబాద్లో ఉంటుంది, ఆమె ఇక్కడ రాదు, ఆమె కూడా కేసు తీసి ఆమె కూడా కేసు బుక్ చేయడం జరిగింది. ఒక చెల్లెలు ఇంకో ఇలాంటి దౌర్జన్యంగా సిఐ సరోజ మేడం గారు భయపెట్టి వాళ్ళ దగ్గర అవతల దగ్గర డబ్బులు తిని నా రాజకీయ పద్యార్థులు కూడా మా బామర్దులు ఇంట ఉండి వాళ్ళతో డబ్బులు ఇప్పించి దౌర్జన్యంగా నా మీద కేసు బుక్ చేపించిన తర్వాత 41 CR బెయిల్ ఇస్తా అని చెప్పేసి నన్ను పిలిచి మళ్ళీ నలుగురికి మళ్ళీ 16 తారీఖు నాడు అందరూ రావాలని చెప్తే మేము నలుగురు, మా అమ్మ నాన్న నేను అందరం కలిసి వచ్చిన తర్వాత మరి మా నలుగురితో సిగ్నేచర్ చేపించుకొని మీ 2 చెల్లెలది ఏమైనా నన్ను అడిగి మిగతా మొత్తం కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కరికి లంచంగా 10,000 చొప్పున 60,000 రూపాయలు ఇస్తేనే మీకు బెయిల్ ఇస్తా, లేకుంటే మీకు జైలు పంపిస్తా అని చెప్పేసి సిఐ సరోజ మేడం అండ్ ఎస్ఐ రాణి మేడం చెప్పడం జరిగింది. హరాస్మెంట్ కింద అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. అది వాళ్ళ వైఫ్ ని సతాయిస్తూ హరాస్మెంట్, ఫిజికల్ అండ్ మెంటల్ హరాస్మెంట్ చేసినారని చెప్పేసి దాంట్లో ఒక కేసు రిజిస్టర్ చేశారని 498 కింద అని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది. దాని తర్వాత అతనితో పాటు అతనికి వాళ్ళ మదరు ప్లస్ సిస్టర్స్ పైన కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇస్తే ఆ 6గురికి కలిపి నోటీసెస్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పి అతను మాకు చెప్పాడు. 60,000 రూపీస్లోంచి ఇతను రిక్వెస్ట్ చేయగా 40,000 రూపీస్కి ఒప్పుకోవడం జరిగింది. ఈ 40,000 రూపీస్ లంచంగా డిమాండ్ చేయడం జరిగిందని చెప్పేసి ఎవరు అని అంటే ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు సరోజ గారు, తర్వాత ఎస్ఐ రాణి గారు ఇద్దరు కలిసి 40,000 రూపాయలు డిమాండ్ చేశారు. తన విధులేని పరిస్థితుల్లో ఒక 20,000 రూపాయలు ఆల్రెడీ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి ఇంకో మిగతా 20,000 తర్వాత ఇవ్వమని చెప్పానంటే అతని దగ్గర ఉన్న 20,000 రూపాయలు సర్దుబాటు చేసినాను, ఇంకా మిగతా 20,000 రూపాయలు నా దగ్గర సర్దుబాటు కాలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఆ యొక్క కంప్లైంట్ని మేము రిజిస్టర్ చేసుకున్నాము. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత కొంచెం ఎవిడెన్సెస్ అవి కూడా మాకు లభ్యం అవడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఇక్కడ వచ్చేసి ఆ ప్రాసెస్లో ఎంక్వైరీ చేస్తున్నామండి. దాంట్లో సరోజ గారిని ప్లస్ ఈ రాణి గారిని ఇద్దరిని విచారణ చేస్తున్నాం ఈరోజు ఇక్కడ.